నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్కు మద్దతుగా ఆయన కుమార్తె త్రిపురారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం పట్టణంలోని 28వ వార్డులో వార్డు ఇన్ఛార్జి కోట వెంకట్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. తన తండ్రి చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోను ఆయనకు వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క అవకాశం ఇచ్చి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పసుపులేటి సుధాకర్ను గెలిపించుకుంటే కావాలని అభివృద్ధి పదంలో చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ఇక్కడ పరిశ్రమలు పెడతారు, చిన్న చిన్న పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. చేశారు, చేద్దామని కూడా అనుకుంటున్నాను. మీ చేతిలోనే ఉంది మన కావాలి భవిష్యత్తు అంతా. తప్పకుండా మా నాన్నగారు ఓటేసి కావాలి భవిష్యత్తు బాగుండేలాగా చూడండి. క్లాస్ ఇలా వస్తుంది మనకి 11వ సంఖ్య, నాన్న పేరు, నాన్న ఫోటో, మన గ్లాస్ గుర్తు. నా పేరు పసుపులేటి త్రిపురారాణి. నేను ఈరోజు మా నాన్నగారి కోసం వచ్చాను ఇక్కడికి. చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ, అయినా కూడా బాగా అందరూ చాలా సపోర్ట్ చేస్తూ నాతో పాటు అందరూ బాగా తిరుగుతున్నారు. మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎప్పుడు మనం ఇంత ఎండలో వచ్చి తిరిగిందంత లేదు, కానీ చాలా పాపం ఎంతో కష్టపడుతున్నారు అందరూ. మా నాన్నగారు చేసిన అభివృద్ధిని అందరూ మెచ్చుకొని నేను ఓటు అడగక ముందే తప్పకుండా మీకే ఇస్తామమ్మా, మీరు ఏమి ఇది చేయొద్దు, మేము మీకు వేస్తాము, మాకు తెలుసు ఏ గుర్తు అంటే మనకి గ్లాస్ గుర్తు వచ్చిందండి, మీరు తప్పకుండా గ్లాస్ గుర్తుకు ఓటేయాలి అని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. నువ్వేమి ఇది అవ్వకమ్మా, మేము తప్పకుండా మీకు ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక్కడ స్పందన చూసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈసారి తప్పకుండా మా నాన్నగారు ఎమ్మెల్యే అవుతారని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.